వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. అంతే గారు, ఇప్పుడు నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి వైజాగ్ ని ఒక మాట అన్నారు. అంటే మాదాపూర్ అంతా కూడా లేదు, వైజాగ్ కి ఎందుకు మెట్రో అని అంటున్నాడు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఆడవడమే. మొన్నటి వరకు ఈ నాయకులంతా కూడా మా ఆంధ్ర నాయకులు చెప్పుడు మోసిన వాళ్ళే. మా ఆంధ్ర నాయకులు కాలు కడుక్కొని ఆ నీళ్లు తల మీద జల్లుకునే వాళ్ళే. ఎన్టీ రామారావు గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని, చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అయిపోయి పెద్ద పెద్ద నాయకులుగా చలమాలు అవుతున్నారు. ఏదైనా మీకు ద్వేషం ఉంటే వ్యక్తిగతంగా విమర్శించుకోండి, అంతేగాని ప్రాంతాల మీద ఏంటి పడడం అండి. వైజాగ్ కోసం వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళది విశ్వనగరం అంటారు. గంట వర్షం పడితే మూసీ నదిలో కలిసిపోతుంది. ఇది విశ్వనగరం అంటే ఏంటమ్మా? ఒక న్యూయార్క్, ఒక లండన్, ఒక సిడ్నీ, ఒక దుబాయ్, ఒక సింగపూర్. చిన్నపిల్లలు నడినా చెప్తారు విశ్వనగరం అంటున్నారు. మీరు ఇచ్చిన హామీలు అసలు ప్రజలకు నెరవేర్చారా? మీరు హైదరాబాద్ తప్పితే మిగతా ప్రాంతాలు ఎక్కడ ఉందండి డెవలప్మెంట్? చెప్పండి మీరే. ఇక ఏ ప్రాంతమైన డెవలప్మెంట్ అయిందా? అవ్వలేదు. వైజాగ్ విషయానికి వద్దాం మనం. వైజాగ్ మీద ఏడుస్తున్నారు కదా వీళ్ళందరూ. ఆంధ్ర చాలా మంది వస్తారు. మీరు ట్రైన్లు, ఫ్లైట్లు, బస్సులు చెక్ చేసుకోండి. మా వైజాగ్ వస్తారు, మా వైజాగ్ బీచ్ లో ములుగుతారు, మా అరకు వెళ్తారు. అక్కడ జలపాతాలు ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్, అక్కడ ఎంజాయ్ చేస్తారు, అక్కడ గార్డెన్ లో దొరుకుతారు. ఇక సంక్రాంతి వచ్చిందంటే మా గోదావరి జిల్లాల మీద పడిపోతారు. కోళ్ళు పందాలని అవని ఇవని. మా కోళ్ళు తినేస్తారు, మా గొర్రెలు తినేస్తారు, మా బీర్లు తాగేస్తారు, మా మందులు తాగేస్తారు. ఇక మా శ్రీశైలం టెంపుల్ కి వస్తారు, ఎంజాయ్ చేస్తారు. మా తిరుపతి టెంపుల్ కి వస్తారు, ఎంజాయ్ చేస్తారు. మా పుట్టపర్తి వస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఓకే, మేము అలా అనడం లేదు. ఎందుకంటే మీకు హక్కు 100% ఉంది. మనం అందరం ఇండియన్స్. మీ ప్రాంతం నుంచి మా ప్రాంతం రావచ్చు, మా ప్రాంతం నుంచి మీ ప్రాంతం రావచ్చు. పాయింట్కి వద్దాం. వైజాగ్ అంట బంజారా హిల్స్, మాదాపూర్ అంతా కూడా ఉండదంట. దీనికి ఏం తెలుసు వైజాగ్ వస్తుంది? నేను కూడా అనగలను. మా స్టీల్ ప్లాంట్ అంత లేదు మీ బంజారా హిల్స్ అని, మా డాక్యార్డ్, నేవల్ డాక్యార్డ్ అంత లేదు మీ మాదాపూర్ అని, లేకపోతే మా పోర్ట్ అంత లేదు మీ కోకాపేట, గచ్చిబౌలి అని నేను కూడా అనగలను. కానీ నేను అలాగ అన్న, ఎందుకంటే ఒక ప్రాంతానికి కించపరిచింది. వైజాగ్ కోసం చెప్తాము. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ చెప్పేస్తే లెక్కలు. ఈస్ట్ లో బంగాళాఖాతం ఉంది, ఎంబీపీ కాలనీ ఉంది, చిన్న వాల్టేరు ఉంది, పెద్ద వాల్టేరు ఉంది. వెస్ట్ కి వద్దాం. వెస్ట్ లో సింహాచలం, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస ఇవన్నీ ఉన్నాయి. 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి ఈస్ట్ నుండి వెస్ట్ సిటీ. ఇక నార్త్, సౌత్ కి వద్దాం. నార్త్ అంటే ఏంటి? ఉత్తరమే కదా. నార్త్ లో ఏమున్నాయి? భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, మధురవాడ ఐటీ సెజ్ ఉంది, ఎండాడు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ సౌత్ లోకి వద్దాం. సౌత్ లోకి వస్తే అనకాపల్లి, బెల్లంకి ప్రసిద్ధి మీ అందరూ తెలుసు. అలాగే దువ్వాడ, గాజువాక్ ఇవన్నీ ఉన్నాయి. సో నార్త్ నుండి సౌత్ డిస్టెన్స్ ఎంత అనుకున్నారు? అక్షరాల 80 కిలోమీటర్లు. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లికి 80 కిలోమీటర్లు. ఇదంతా కూడా గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోకి వస్తుంది. 80 కిలోమీటర్లు ఎంత ఉంది? ఈస్ట్ నుండి వెస్ట్ కి 40 ఉంది, నార్త్ నుండి సౌత్ కి 80 ఉంది. మరి ఇక్కడ లెక్కలకు వద్దాం. మరి ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రామోజీ ఫిలిం సిటీ కదా. రామోజీ ఫిలిం సిటీ నుండి ఎక్కడ ఎండ్ అవుతుంది? పటాన్ చెరువు. ఎంత లెక్క అయ్యండి? 80 కిలోమీటర్లు ఉంది. 1 కిలోమీటర్ అటు ఇటు ఉండొచ్చు, 80 కిలోమీటర్లు ఉంది. అంతే కదా. ఇది 100 కిలోమీటర్ సిటీ. దాదాపుగా మా దగ్గర 80-90కి వస్తుంది. వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. టాప్ 10 సిటీస్ ఇన్ ఇండియా అని కొట్టండి ఎక్కడైనా కానీ వైజాగ్ పేరు కంపల్సరీగా వస్తుంది. వైజాగ్ లో పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇండియన్ నేవీ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, బిహెచ్ఈఎల్ ఉంది, రామానాయుడు స్టూడియో ఉంది. ఏం తక్కువ అండి వైజాగ్ కి? మీరు ఎంత కించపరుస్తూ మాట్లాడుతున్నారు? మీకు ఎంజాయ్మెంట్ కావాలంటే మాత్రం ఆంధ్ర కావాలి. వైజాగ్ బీచ్ల మీద పడిపోతారు, లేకపోతే అరకులో ఉండే జలపాతాల మీద పడిపోతారు. అమ్మో మా కొడుకు మంచి ఉద్యోగం రావాలి, అమెరికా ఉద్యోగం రావాలి, తిరుపతి వస్తారు, శ్రీశైలం వస్తారు, పుట్టపర్తి వస్తారు. సంక్రాంతి అయితే ఇంక గోదావరి జిల్లాలోనే ఇంకా మంచాలు వేసుకుని, నొలక మంచాలు వేసుకుని పడుకొని తాగుతారు. మా కోళ్ళు, మా మేకలు, మా మన్ని లేపేస్తారు, తరగ తీసేస్తారు. మరి మేము అన్నామా? మేము అనలేదు. ఒక ప్రాంతం అనేవాళ్ళు ఇంకో ప్రాంతానికి వెళ్ళొచ్చు. అది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఆర్టికల్ 19 లో క్లియర్ గా రాశారు. ఎవరు? మన భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారు. ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్ యూ కెన్ స్టే ఆర్ యూ కెన్ డూ బిజినెస్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అని అన్నారు. మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి, 3 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడైనా ఉండొచ్చు అన్నారు. మరి రాజ్యాంగాన్ని మార్చేయండి. ఒక ప్రాంతం వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళకూడదండి. రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు ఉంది, లోక్సభకు ఉంది, రాజ్యసభకు ఉంది. మరి మార్చేయండి అయితే. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంకి వెళ్ళకూడదని. నేను తనీష్ గారు కూడా అదే మాట్లాడారు. మనమంతా ఇండియన్స్. మా నాన్న కూడా ఆర్మీ సోల్జరు. నాకు కూడా అడుగుతున్నారు నువ్వు ఏ ప్రాంతం నుండి వచ్చావని. జనసేన లీడర్ ఒక ఆయన, తనీష్ సినిమా హీరో. ఇది చాలా రాంగ్ అండి. ఆంధ్ర తెలంగాణ అంటే అన్నదమ్ముల్లా ఉండాలి. జై ఆంధ్ర, జై తెలంగాణ. ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. వీళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్ అనమాట. వైజాగ్ కించపరిచే వాళ్ళందరూ నిజంగా అన్ఎడ్యుకేటెడ్ అనుకోవచ్చు.
వైజాగ్ అనేది కొన్ని రోజులు పోయినాక ఇక ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒక నగరంగా నిలుస్తుంది. ఇప్పటికీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వచ్చాయి. గూగుల్ వచ్చేసింది, టీసీఎస్ వచ్చేసింది, ఇన్ఫోసిస్ వచ్చేసింది, టెక్ మహీంద్రా వచ్చేసింది, ఐబిఎం వచ్చేసింది, విప్రో వచ్చేసింది. ఏం తక్కువ అండి వైజాగ్ అన్ని ఉన్నాయి. దయచేసి ఆంధ్ర వాళ్ళకి కించపరచకండి. మీ నగరాన్ని విశ్వనగరం అంటున్నారు. ఒక గంట వర్షం పడితే మూసీ నదిలో కలిసిపోయేటట్టు ఉంది. మీ నగరాన్ని బాగు చేసుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. మహిళలకు హామీలు ఇచ్చారు, విద్యార్థులకు ఇచ్చారు, రైతులకు ఇచ్చారు. 6 హామీలు అన్నారు, 60 హామీలు అన్నారు. ఏం నెరవేర్చారు? రేపు పొద్దున్న ఎలక్షన్ లో గెలుస్తారు లేదు చూసుకోండి. ప్రాంతాలకు కించపరచకండి, వ్యక్తుల్ని కించపరచండి. థ్యాంక్ యూ.